నిర్మల్ జిల్లా బైంసాలో విఠల్ రెడ్డి పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సోదరుడు సూర్యం రెడ్డి అన్నారు. బైంసా మండలం వానల్పాడు గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పైకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొద్ది అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఇప్పుడు అందరికి ఒకటిసారి వస్తే గడప ప్రచారం కోసం ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు బడుగు బలిగిన వర్గాలు అందరూ కలిసి, ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి, అక్క తమ్ముళ్ళు అందరూ కలిసి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి పరిపాలనిస్తున్న మన కేసీఆర్ గారు ఆయన చేసిన ఘనత, ఆయన చేసిన పథకాల గురించి మేము చెప్తే మాకే ఉల్టా చెప్తున్నారు. మాకు పెద్దన్న అంటున్నారు. మాకు ఒక తండ్రిలాగా మనిషి, ఆయనకి మేము ఎందుకు మర్చిపోతాం? తప్పకుండా ఆయనకే ఓటేసి గెలిపిస్తాం. ఆయనకు మర్చిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే రైతు బంధు ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు రైతు బీసీ బంధు ఇస్తున్నాడు, దళిత బంధు ఇస్తున్నాడు. అదేవిధంగా అన్నిటికంటే మించింది 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. ఏ దేశంలో ఏ గవర్నమెంట్ లేని వ్యక్తి పనిచేయని ముఖ్యమంత్రి ఈరోజు మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు బ్రహ్మరథం బట్టి పెద్ద మెజార్టీతో గెలిపిస్తాం. మళ్ళీ ఇంకోసారి నేను ఎలక్ట్రిక్ గా సాధిస్తాడు. తప్పకుండా మళ్ళీ మిగతా పనులు ఏవైతే ఉన్నాయో, గృహలక్ష్మి కానీ, అదేవిధంగా బీసీ బంధు కానీ తప్పకుండా మేము నెరవేరుస్తామని ఆయన అంటున్నాడు. కాబట్టి మేము ఆయన ఆశ పెట్టుకొని మళ్ళొకసారి మూడోసారి గెలిపించి అఖండ మెజార్టీతోటి ఇటు విఠల్ రెడ్డి కానీ, అటు కేసీఆర్ కానీ, ఇటు జిల్లాలో ప్రతి ఒక్కరందరూ గెలిపించి మళ్ళొక్కసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ను తెలంగాణలో ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా 119 కాన్స్టిట్యున్సీలలో 100 కాన్స్టిట్యున్సీలు తప్పకుండా ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పకుండా మెజార్టీ సాధిస్తుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఏదైతే బీజేపీ ఉన్నదో, ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలకు నమ్మకండి. ఇప్పుడు ఈ రోజు బీజేపీ 119 వెళ్ళి అది సింగిల్ డిజిట్లనే పోతుంది, 5, 6, 7, 8 వస్తుంది. అది అచ్చి కూడా ఏం చేయగలుగుతుంది?